సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సోదరులు మల్లి సన్నిబాబు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి 7 దశాబ్దాల భారతదేశ స్వాతంత్రంలో బీసీలకు నిజమైనటువంటి స్వాతంత్రం రాలేదని రాష్ట్ర నడిబొడ్డులో పొలికాక బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర చేపట్టినటువంటి దీశాలి కొవ్వొత్తిలా తాను కరిగిపోతున్నా కూడా కోట్లాది మంది బీసీ ప్రజానీకాల పోరుబాటలో పయనిస్తున్నటువంటి ఉద్యమకారులు, పెద్దలు, గౌరవనీయులైనటువంటి మన జాతి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ మనం అన్ని సభల్లో కూడా అన్ని అంటే లోకల్ సంఘాల్లో లోకల్ పంచాయతీలు కానీ బోర్డు మెంబర్లుగా కానీ, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, జిల్లా పరిషత్ బోర్డు మెంబర్లుగా కానీ, పంచాయతీ బోర్డు మెంబర్లు కానీ, అలాగే కార్పొరేషన్లో కానీ, అలాగే మున్సిపాలిటీలో కానీ, అలాగే చట్టసభల్లో కానీ మన వాళ్ళు పంపించవలసిన బాధ్యత మన మీద ఉంది. పంపించినట్లే వాళ్ళ ద్వారా మనం కాస్త జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి మరి అవకాశం ఉంటుంది, మన షేర్ మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన మనం ఎప్పుడు కూడా మరి చైతన్యంతో నింపడానికి ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో మనందరం కూడా పనిచేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని మరి సభకు తెలియజేస్తూ మరి వెంకటరావు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. వారిని బిగ్ క్లాప్ తో కూడా కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ. ఈనాటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యవర్గ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లి సన్నిబాబు గారికి, అదేవిధంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మరి రాష్ట్రంలో నాకు తెలిసి 3 దశాబ్దాలుగా ఆయన ఒక ఎంప్లాయీగా ఉండి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. తదనంతరం వారు రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మన వర్గాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి రావడం, రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు చేపట్టినటువంటి మరి ఆవుల నరసింహారావు గారికి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు. మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 78-79 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా బీసీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పాలి. గతంలో కంటే పోలిస్తే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా వెనుకబడిపోయామనిపిస్తుంది. గతంలో భారతదేశంలో కుల వృత్తుల మీద చాలా గౌరవం ఉండేది. అనేక కులాలకు కూడా జీవన ఆధారం ఆ రోజుల్లో కుల వృత్తులు. ఆ యొక్క కుల వృత్తులు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతరించిపోయాయి. ఆ కుల వృత్తులన్నీ ఈరోజు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ఉంటున్నారో, ఎవరైతే సినిమా రంగాల్లో కానివ్వండి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారో, రాజ్యాధికారంలో కానివ్వండి, ఈ వృత్తులన్నీ కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోయి మనం ఎక్కడున్నాం? ఆనాడు చదువుకోకపోయినా వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. తర్వాత ఒక జనరేషన్ తర్వాత చదువుకొని కొంతమంది ఉద్యోగం సాగిస్తున్నాం. కానీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కానీ మన యొక్క రాబోయే రోజుల్లో ఇంకా మనకి ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా లేవు. కనీసం మన యొక్క కుల వృత్తులనైనా కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే కుల వృత్తులు అంతరించవో ఈ దేశము అభివృద్ధిలో పయనిస్తుంది. కుల వృత్తులు అంతరించిపోయాయంటే ఖచ్చితంగా దేశం వెనకబడిపోతుంది. దేశం ముందుంటే మనందరం ముందుంటాం. భారతదేశం, ఈ భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. భాగవతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి
పరంపర కొనసాగుతూ నేటి వరకు కూడా అవే పేర్లు మనం పెట్టుకుంటున్నామంటే మన దేశాన్ని మనం ఖచ్చితంగా మన కుల వృత్తుల్ని మన యొక్క బీసీ వర్గాలను కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక బలమైన దేశం, బలహీనంగా ఉండే దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం బలంగా ఉండాలంటే బీసీలు కూడా బలంగా ఉండాలి. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? బీసీలు విస్మరిస్తున్నారు. ఏర్పడాలి. అందుకని మనం ఇక్కడ ఏం పెట్టాం చూడండి, పైన అన్ని కులాలకు సంబంధించిన మూల పురుషులను పెట్టాం. అక్కడ జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆయన, అట్లాగే బిపి మండల్ యాదవులకు సంబంధించిన ఆయన, అట్లాగే చాకలి ఐలమ్మ రచకులు, అలాగే పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ, అలాగే మొల్ల శాలివాహన్ అంటే కుమ్మరులు, అట్లాగే కరుణానిధి నాయ బ్రాహ్మణులు, అలాగే ప్రగడ కోటయ్య ఆయన వచ్చేసి పద్మశాలి, అలాగే కృష్ణస్వామి ముదిరాజు ఆయన మత్స్యకారులు ముదిరాజులు, అలాగే గౌతు లచ్చన్న గారు గౌడాసు శ్రీశైన, అట్లాగే అబ్దుల్ కలాం గారు ముస్లింస్, అలాగే ఒడ్డెర ఓబన్న అంటే ఒడ్డెర సామాజిక వర్గం సంబంధించి, అలాగే గురజాడ అప్పారావు గారు కానివ్వండి, ఇట్లా అనేక కులాలని కలుపుకొని మనం అందరం కూడా ఇక్కడ ఈరోజు అన్ని కులాల వాళ్ళు ఉన్నాం. వీళ్ళందరూ కూటమిగా ఏర్పడితే తప్ప మనకి రాజ్యాధికారం రాదు. ఆ దిశగా మనందరం కూటమిగా ఏర్పడాలి. అప్పుడే మనకి రాజ్యాధికారం వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో మనల్ని గుర్తించట్లేదు. మన ఓట్లయితే వేసుకొని రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ మనకి సీట్ ఇవ్వాల్సి వచ్చేసరికి, మనకి పదవి ఇవ్వాల్సి వచ్చేసరికి ఆలోచిస్తున్నారు. ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అక్కడొకటి ఏదో కొన్ని పెద్ద కులాలు ఉంటాయి కదా, యాదవాస్ ఒకటి, గౌడాస్ ఒకటి, ఓ మంత్రి పదవి ఏదో ఒకటి ఇచ్చేసి తృప్తిపరుస్తున్నారు తప్ప జనాభా దామాషా ప్రకారం మనకి న్యాయం జరగట్లా. న్యాయం జరగాలంటే కూటమిగా ఏర్పడాలి. కులాల కూటమిగా ఏర్పడి బీసీ అనే శబ్దంతో బీసీకి ఓటేస్తే ఇంకోరు గెలుస్తారా? 60% ఉన్న బీసీలు బీసీకి ఓటేస్తే ఇంకోరు గెలుస్తారా? 100% వీళ్ళే ఉంటారు. ఇంకా వీళ్ళు ఇంకోరికి సీట్ ఇవ్వవసరంలా. వాళ్ళు వచ్చి అడుగుతారు మనకు సీట్లు కావాలని. ఆ పరిస్థితుల నుంచి మనం మార్పు, ఎవరు మనమే, మనలో మార్పు. అన్ని కులాలు ఏకమవ్వాలి. కూటమి అయితే ఖచ్చితంగా మార్పు వస్తే మన మనసు మార్చుకుంది, మనకు రాజ్యాధికారం రాదు. కులాలన్నీ కూటమి ఏర్పడి మనసు మార్చుకొని మన వర్గాలు పోటీ 2 గంటలు చెప్పినట్లుగా అందరూ కూడా ఆలోచన చేసి మన యొక్క కమిటీని పూర్తి స్థాయిలో ప్రతి జిల్లా అధ్యక్షులు, 4 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, పూర్తి కమిటీ, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే మహిళా విభాగం, యువజన విభాగం, ఈ యొక్క కమిటీలన్నింటినీ కూడా వారు చెప్పిన విధంగా కూర్చొని పూర్తిగా పొలుపులు చేసి మన యొక్క సంఘాన్ని బలోపేతం చేసుకొని మన హక్కుల కోసం మనందరం కూడా పోరాడేదానికి మనందరం కూడా సందిగ్ధులు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా మహిళలు కూడా రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళా బిల్లు రావాలి, అవతరిసి మహిళల యొక్క అవకాశాలను కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మొల్లి సన్నిబాబు గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి మరి మంచి వాతావరణంలో మనందరికి కూడా మంచి భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పించారు. ఇటువంటి భవిష్యత్తులో చేసే విధంగా భగవంతుడు మొల్లి సన్నిబాబు గారికి ఇంకా మంచి అవకాశాలు దేవుడు కల్పించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ 50% రిజర్వేషన్లు బీసీ మహిళా బిల్లులో సబ్కోటా ఏర్పాటు చేయాలి. బీసీ మహిళా బిల్లులో సబ్కోటా, బీసీ మహిళా బిల్లులో సబ్కోటా. అదేవిధంగా కులగణన వెంటనే బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ రంగంలో రిజర్వేషన్లు, హైకోర్టు సుప్రీంకోర్టులో జడ్జీల నియామకంలో, బీసీ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీ కోటా